జై శ్రీరామ్. నేను మీ తోట రామకృష్ణ. అసలు హిందూపురంలో స్వామీజీకి ఎంపీగా టికెట్కి అడ్డంకులు పడ్డ విషయాలు, అది స్థానిక నాయకులు, అలాగే ఉమ్మడి ఉమ్మడి పార్టీలో ఉన్న వాళ్ళు స్వామీజీ మీద ఒక అపవాదం వేశారు. అదేంటంటే స్వామీజీ ఇక్కడ పోటీ చేస్తే మైనారిటీ ఓట్లు పోతాయని. కానీ ఈరోజు స్వామీజీ వారు ప్రచారం చేస్తుంటే స్వచ్ఛందంగా ముస్లిం మహిళలు వచ్చి ఆయనతో పాటు తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఆయనపై పూలు చల్లి వారి అభిమానం తెలియజేస్తున్నారు. అంటే స్వామీజీ ఇక్కడ నెగ్గితే ఇక్కడ హిందుత్వాన్ని డెవలప్ చేస్తారో, మన మైనారిటీ రాజకీయాలు చేయడానికి కుదరదు అని ఒక ఉద్దేశంతో స్వామీజీని ఇక్కడ ఉండకుండా చేయాలనే ఒక కుట్రతో స్వామీజీకి సీట్ లేకుండా చేశారు. హిందూపురం హిందువులారా గమనించండి, స్వామీజీ జాబ్ మేళా పెట్టారు. అందులో ఒక కులం అని కాదు, ఒక మతం అని కాదు, అందరికీ హిందూపురం నియోజకవర్గం, హిందూపురం ఎంపీ స్థానంలో ఉన్న ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చేలా చేయాలని ఒక తాపత్రయంతో ఈ జాబ్ మేళా పెట్టి అనేక మందికి ఉద్యోగాలు కల్పించారు. ఆయన అధికారంలోకి రాకముందే ఇన్ని మంచి పనులు చేశారు. ఇవే కాకుండా కాకినాడ పరిసర ప్రాంతాల్లో, అలాగే మొత్తం రాష్ట్రం మొత్తంలో చాలా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే దేశం బాగుండాలి, ధర్మం బాగుండాలని ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారు. ఇలాంటి స్వామీజీ మొత్తం అన్నీ త్యజించి, అంటే ఆయన అన్ని త్యాగం చేసి దేశం కోసం, ధర్మం కోసం కార్యక్రమాలు చేస్తుంటే, అదే దేశం కోసం, ధర్మం కోసం దేశం అభివృద్ధి చెందాలంటే పవర్ కావాలి. దానికోసం రాజకీయాలకు రావాలి. రాజకీయాలకు వస్తేనే మన ధర్మాన్ని, దేశాన్ని కాపాడుకోవడం అవుతుంది. లేకపోతే ఈ మైనారిటీ బుజ్జగింపు రాజకీయాల వల్ల దేశం నష్టపోతుంది, హిందువులు నష్టపోతున్నారని చెప్పి ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు వస్తే, హిందువులైన మనం ఆయనకి సపోర్ట్ చేయకుండా ఈ కుల పార్టీలకి, ప్రాంతీయ పార్టీలకి సపోర్ట్ చేసి మనం మన హిందూ ధర్మానికి నష్టం చేస్తున్నాం. హిందూపురం ప్రజలారు ఎప్పుడైనా గమనించండి, మన దేశం ముఖ్యం, మన ధర్మం ముఖ్యం. అలాగే మన ఎదుటి మతాల వారిని గౌరవిద్దాం, మన ధర్మాన్ని కాపాడుకుందాం. దానికోసం మనం అత్యధికంగా ఉన్నాం కాబట్టి మనకు హిందూ ధర్మం కోసం పనిచేసే నాయకులు కావాలి. కాబట్టి మనందరం శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ వారికి ఓటేసి హిందూపురంలో అఖండ మెజారిటీతో నెగ్గించాలని చెప్పి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.